విశాఖ వినోద నగరంగా మారబోతోంది. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ సిటీ నిర్మాణం తీసుకు అడుగులు పడుతున్నాయి. విశాఖ నగరం ప్రపంచ వినోద కేంద్రంగా మారిపోతోంది. ఐఈసీ నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎరోస్తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. చుట్టూ కొండలు, అందమైన బీచ్లు, కైలాసగిరి వంటి సుందర ప్రదేశాలు, షిప్ యార్డ్, స్టీల్ సిటీ వంటి భారీ పరిశ్రమలతో అలరారుతున్న సుందర నగరం విశాఖ శిఖకు మరో మణిహారం చేరబోతోంది. వేల కోట్ల విలువ చేసే అద్భుత ప్రాజెక్ట్ విశాఖ తలుపులు తట్టబోతోంది. యూనివర్సల్ స్టూడియో, యూరో డిస్నీ తరహాలో భారతీయ వినోద నగరం విశాఖలో నిర్మితం కానుంది. పర్యావరణ హిత స్మార్ట్ సిటీల స్ఫూర్తితో ప్రపంచ స్థాయి వినోద పర్యాటక నగరంగా నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దీనికి సంబంధించి ఈరోస్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ కు ఏపీ ప్రభుత్వానికి మధ్య ఎంఓయూ కుదిరింది. ఈ ఐఏసీలో అమ్యూజ్మెంట్ పార్క్, వ్యాపార సముదాయాలు, 5 స్టార్ హోటళ్లు, విశ్రాంతి మందిరాలు ఉంటాయి. డిస్నీ ల్యాండ్ తరహాలో బాలీవుడ్ థీమ్ పార్క్ ఉంటుంది. సినీ నిర్మాణం, టీవీ, వాణిజ్య పరిశ్రమలకు అవసరమైన సకల సౌకర్యాలు కల్పిస్తారు. ఎంటర్టైన్మెంట్, మూవీస్, షాపింగ్, గేమింగ్ వంటి సకల వినోదాలు ఇందులో లభిస్తాయి. ప్రపంచ స్థాయి ఆరోగ్య సదుపాయాలను కల్పిస్తారు. సాగర నగరం విశాఖలోనే ఈ సిటీ నిర్మించాలని ఈరోస్ భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నిర్మాణానికి దాదాపు 60,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి 3 నెలల్లో సాధ్యాసాధ్యాల నివేదికను సమర్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇటు డిసెంబర్లోనే స్థల పరిశీలనకు ఈరోజు సిద్ధమవుతోంది. ఇది ముగిసిన వెంటనే సాధ్యాసాధ్యాలు, సమగ్ర నివేదికలు సమర్పించేందుకు 15 నెలల సమయం పడుతుంది. ఆ వెంటనే గ్లోబల్ టెండర్లు పిలవనున్నారు. ఈ తరహా ప్రాజెక్ట్ ప్రపంచంలో 5వది, దేశంలోనే మొదటిది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే 30,000 కోట్ల రూపాయల నుంచి 40,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే విశాఖ ప్రపంచ వినోద చిరునామాగా మారుతుంది.